ఈ వరదలను ఎట్లా నియంత్రించాలి, ఈ నియంత్రించిన నీళ్లను మేము తాగడానికి వ్యవసాయానికి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఒక గొప్ప ఇంజనీర్కి బాధ్యత ఇస్తే ఆయన మొత్తం ఈ ప్రాంతం తిరిగి అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభస్వామి పాదాల చెంతన మొదలైన మూసీ నది, ఈ పక్కన ఈసా నదిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కింద ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఒడిసిపట్టి ఈ నగరానికి దాహార్తిని తీర్చడానికి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి మన నగరానికి జీవించడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వాళ్లకు గొప్ప సౌలభ్యం, గొప్ప వసతులు కల్పించాలని ఆనాడు ఈ ప్రాజెక్టులు కట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు హైదరాబాదు నగరం ప్రజలకు తాగునీటి సమస్యను తీరుస్తున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళని జర హుషారైతే ఏం రో గండిపేట నీళ్ళు తాగినట్టే ఉన్నావని. అంటే గండిపేట నీళ్లు తాగితే హుషారు వస్తుందని అప్పట్లోనే గుర్తుపట్టారు.